నేను ఇక్కడ ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర ఉన్నాను. సో ఈ రింగ్ రోడ్ నుంచి మనము విజయవాడ హైవేలో ట్రావెల్ చేయబోతున్నాము. ఎందుకంటే ఒక కొత్త వెంచర్ ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతాను. అండ్ ఆ వెంచర్ వచ్చేసి విజయవాడ హైవేలో ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మన జర్నీని స్టార్ట్ చేసి అసలు కొత్త వెంచర్ ఎలా ఉండబోతోంది, అదొక మెగా వెంచర్ అని చెప్పొచ్చు. మరి ఈ వెంచర్లో ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది, ఇంకా హైలైట్స్ ఏంటి, లొకేషన్ హైలైట్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి బోలెడు విశేషాలని మనం తెలుసుకోబోతున్నాము. సో ఆన్ ద వేలో కూడా మీకు ఇంకా మంచి మంచి విషయాలు నేను చెప్తూ ఉంటాను. సో నాతో పాటు మీరు కూడా స్టార్ట్ అయిపోండి. విజయవాడ అండ్ హైదరాబాద్ హైవేలో ట్రావెల్ చేసి ఇంకొంచెం ముందుకు వచ్చేసాము. అండ్ హైత్ నగర్ దాటేసాము. అండ్ వెనకాల మీరు చూడొచ్చు పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర మనం ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనము మన జర్నీని ఇంకా కొనసాగిద్దాము. మధ్యలో ఏమేమి హైలైట్స్ ఉన్నాయో కూడా మనం చూసుకుంటూ జర్నీని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనం చూడబోయే వెంచర్లో కనుక మీరు ప్లాట్ కొనుక్కున్నట్టయితే ఈ ఓఆర్ఆర్ నుంచి హైదరాబాద్ లో ఏ మూలకి వెళ్ళాలన్నా కూడా మీరు చాలా ఫాస్ట్ గా చేరుకోవచ్చు. అండ్ ట్రావెలింగ్ కూడా ఈజీగా ఉంటుంది. సో ఇంకా లొకేషన్ హైలైట్స్ ఏంటి, ఇంకా ఆన్ ద వేలో ఏమేమి హైలైట్స్ ఉండబోతున్నాయో అన్ని మనం చూసేద్దాము. కమాన్. ఓకే, సో మనం ట్రావెలింగ్ చేస్తూ చేస్తూ వచ్చేసాము రామోజీ ఫిల్మ్ సిటీకి. సో మీరు నా వెనకాల చూడొచ్చు రామోజీ ఫిల్మ్ సిటీ, ద వరల్డ్ ఫేమస్ అని చెప్పొచ్చు. రామోజీ ఫిల్మ్ సిటీ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సినిమాకి సంబంధించి, సీరియల్కి సంబంధించి ఎన్నో షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ న్యూస్ ఛానల్కి సంబంధించిన స్టూడియోస్ కూడా ఇక్కడ చాలానే ఉంటాయి. కానీ వాటన్నింటికన్నా కూడా ఇంకా ముఖ్యంగా ఏంటంటే టూరిజం అని చెప్పొచ్చు. ఇక్కడ చాలా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒక మంచి టూరిజం హబ్ అని చెప్పొచ్చు. టోటల్ 1666 ఎకరాలలో అంత పెద్ద విస్తీర్ణంలో ఈ స్టూడియోస్ అనేది ఉంది. ఒక ప్రపంచం అనే చెప్పొచ్చు, అంత చాలా పెద్దగా ఉంటది. అండ్ అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒక్కసారైనా సరే రామోజీ ఫిల్మ్ సిటీ చూడాలి అనుకున్న వాళ్ళు చాలా మంది. సో అంత వరల్డ్ ఫేమస్ అని చెప్పొచ్చు. మనం చూడబోయేటువంటి కొత్త ప్రాజెక్ట్ వచ్చేసి చాలా చేరువలో ఉందన్నమాట. సో మన వెంచర్ కి ఒకవేళ మీరు అక్కడ ప్లాట్ తీసుకుంటే గనక ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకా ఆన్ ద వేలో ఏమేమి ఉన్నాయో మనం ఇలా చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్దాము. పదండి నాతో పాటు. సో ఇప్పుడు మనం చూడొచ్చు హెచ్ఎండిఏ ట్రక్ లాజిస్టిక్ పార్క్ దగ్గర మనం ఉన్నాము. సో ఇక్కడ నుంచి ఈ మనం చేరబోయేటువంటి కొత్త ఏదైతే వెంచర్ ఉందో అది చాలా దగ్గరలో ఉంది. అండ్ ఈ లాజిస్టిక్ ట్రక్ పార్క్ గురించి మనం మాట్లాడుకుంటే అయితే తెలంగాణకి, హైదరాబాద్కి వచ్చేటువంటి లాజిస్టిక్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకోవడానికి దీన్ని ఒక హబ్ లాగా ఏర్పాటు చేశారు. అండ్ ఆ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఆగడానికి, పార్కింగ్ చేసుకోవడానికి కూడా స్పేస్ ని ప్రొవైడ్ చేశారు. టోటల్ 500 వెహికల్స్ పార్కింగ్ కి కూడా ఇక్కడ స్పేస్ అనేది ఉంటుందన్నమాట. సో అంత పెద్ద లాజిస్టిక్స్ కి సంబంధించిన ట్రక్ పార్క్ ఇది. సో ఇది మరొక హైలైట్ అని చెప్పొచ్చు. ప్రెసెంట్ ఇప్పుడు మనం దండు మల్కాపూర్ లో ఉన్నాము. నా వెనకాల మీరు చూడొచ్చు ఎంఎస్ఎంఈ, ఏషియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పొచ్చు. చిన్న, సూక్ష్మ, మధ్య ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ అనేవి ఆల్రెడీ ఇక్కడ ఏర్పాటై ఉన్నాయి. వందల సంఖ్యలో కంపెనీస్ ఉన్నాయి. మీ డ్రోన్ వ్యూలో చూడొచ్చు ఒకసారి ఎన్ని కంపెనీస్ ఉన్నాయో. సో వందల కంపెనీస్లలో ఎన్నో వేల మంది ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా కూడా ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇంకా హౌస్ ఆఫ్ అంటే ఎంప్లాయీగా ఉన్న వాళ్ళు ఉండడానికి కూడా హౌసింగ్ కావాలి కదా. సో అందుకని కూడా
హౌసింగ్ అనేది కంపల్సరీ వెతుకుతూ ఉంటారు. చుట్టుపక్కల కూడా డెవలప్‌మెంట్స్ అనేవి, ఇంకా రేట్స్ అనేవి కూడా పెరిగే అవకాశం ఉంది. సో, ఈ ఎంఎస్ఎంఈ వల్ల దీనికి చేరువలో ఉన్నటువంటి మనం చూడబోయేటువంటి కొత్త వెంచర్ ఏదైతే ఉందో, అది ఫ్యూచర్‌లో మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ అక్కడ ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి కూడా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో, నెక్స్ట్ మనం చూడబోయే ఆ వెంచర్‌కి కూడా ఎంతో ప్లస్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో, పదండి వెళ్ళిపోదాం. సో, ఇప్పుడు మనం విజయవాడ హైవేలో ట్రావెల్ చేస్తూ మధ్యలో ఉన్నటువంటి లొకేషన్స్‌కి సంబంధించిన హైలైట్స్ అన్నీ తెలుసుకుంటూ మనం ముందుకొచ్చేసాము. అండ్ ఇప్పుడు మనము ధర్మోజిగూడెం ఎక్స్ రోడ్ దగ్గర మనం ఉన్నాము. మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్‌లో. అండ్ రైట్ సైడ్‌లో వచ్చేసి నేను మీకు చూపిస్తాను అని చెప్పాను కదా కొత్త వెంచర్. సో, అదే అన్నమాట. జీబీఆర్ గ్రూప్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి NH65 ఈస్ట్ గేట్వేకి సంబంధించినటువంటి వెంచర్. సో, ఆ వెంచర్‌కి కొంచెం దూరంలో మనం ఉన్నాము. సో, ఇలా మనం వెళ్తే మనము ఆ వెంచర్‌కి చేరుకోవచ్చు. సో, వెంచర్‌కి వెళ్ళేసి అక్కడ ఇంకా ఏమేమి డెవలప్‌మెంట్స్ జరుగుతున్నాయి, అక్కడ వెంచర్ ఎలా ఉంది అన్నీ మనం తెలుసుకుందాము. పదండి. ఓకే. సో, జస్ట్ ఒక 500 మీటర్స్ మనం ముందుకొచ్చాము. ఇందాక మీకు చూపించాను కదా. సో, ఆ చౌరస్తా నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ అలా మనం ట్రావెల్ చేసుకుంటూ ముందుకొచ్చేసాము. ఇంకా మనం వెంచర్‌లోకి ఎంటర్ అయిపోయాము. జీబీఆర్ గ్రూప్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారికి సంబంధించినటువంటి NH65 ఈస్ట్ గేట్‌వే వెంచర్ ఇది. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది అండ్ చాలా చాలా బాగుంది చూడండి. అండ్ ఈ బుద్ధ స్టాచ్యూ ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో చూడండి. చాలా పెద్దగా ఉంది. సో, మధ్యలో లొకేట్ అయింది. చాలా చాలా సూపర్‌గా ఉంది. సో, ఇంత బ్యూటిఫుల్ వెంచర్‌కి సంబంధించిన ఫస్ట్ ప్రాజెక్ట్ హైలైట్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్టే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు 150 ఫీట్ రోడ్ అండి. చాలా విశాలంగా పెద్దగా ఉంది. అండ్ అలాగే 60 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు అండ్ 30 ఫీట్ రోడ్ కూడా ఇంటర్నల్ రోడ్స్ కూడా ఇచ్చారు. సో, రోడ్స్ వెడల్పుగా ఎంత బాగున్నాయో మీరు చూస్తున్నారు కదా. సో, పార్కింగ్‌కి గానివ్వండి, ట్రావెలింగ్‌కి గానివ్వండి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంత విశాలమైన రోడ్. వెంచర్ కూడా మనం చూసుకున్నట్లయితే చాలా చాలా బాగుంది. ప్లాంటేషన్స్ ఇప్పటికే జరిగిపోయాయి. చూడండి ప్లాంటేషన్స్ ఎంత హైట్‌లో ఉన్నాయో. సో, చూస్తున్నారు కదా NH65 ఈస్ట్ గేట్‌వే వెంచర్ టోటల్ 42 ఎకరాల విస్తీర్ణంలో ఇది స్ప్రెడ్ అయిపోయింది. అండ్ అలాగే హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవల్స్ పొందినటువంటి వెంచర్ ఇది. పక్కన మనం చూసినట్టయితే ప్లాంట్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ రోడ్ కి ఇరువైపులా కూడా చేశారు. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే మనము చాలా వెంచర్స్ లో చూస్తూ ఉంటాము బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మీరు చూడండి నేను నడుస్తున్నటువంటి ఈ 60 ఫీట్ రోడ్ ఇది సిసి రోడ్ అంటే సిమెంట్ అండ్ కాంక్రీట్ రోడ్స్. అండ్ అన్ని ఈ వెంచర్ లో ఉన్నటువంటి రోడ్స్ అన్ని కూడా ఇలాగే సిసి రోడ్స్ డెవలప్ చేశారనమాట. సో, డెవలప్మెంట్స్ లో భాగంగా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు కర్బింగ్ స్టోన్స్ ఇచ్చారు. అండ్ అలాగే చూడొచ్చు పక్కనే డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ పక్కనే ప్రతి ప్లాట్ కి సంబంధించి ఇండివిజువల్ గా ఏ ప్లాట్ కి ఆ ప్లాట్ కి వాటర్ సప్లై కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే నంబరింగ్ స్టోన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకో విషయం మనం ఇక్కడ చూసుకుంటే పైన చూడండి ఎలక్ట్రిక్ పోల్స్ కూడా ఇచ్చేసారు. సో, కరెంట్ కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎలక్ట్రిక్ పోల్స్. సో, డెవలప్మెంట్స్ లో భాగంగా మనం చూసుకున్నట్టయితే మీరు చూడొచ్చు వెంచర్ అంతా కూడా 100% వాస్తు అలాగే క్లియర్ టైటిల్ అనమాట 100% అండ్ రెడీ టు రిజిస్టర్డ్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఇంకా హైలైట్స్ మనం చూసుకున్నట్టయితే ప్రతి ప్లాట్ కి వాటర్ సప్లై అని మనం అనుకున్నాం కదా. సో, ఆ వాటర్ సప్లై కోసం అక్కడ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అయితే నిర్మించడం జరిగింది మీరు చూడొచ్చు. అండ్ అలాగే చూసుకుంటే కాంపౌండ్ వాల్స్ టోటల్ ఈ వెంచర్ మొత్తం కూడా కాంపౌండ్ వాల్స్ ఇలా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకా ముందుకు వెళ్దాము. వెళ్ళి ఇంకా ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో చూద్దాం పదండి. జీబీఆర్ గ్రూప్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి NH65 ఈస్ట్ గేట్వేకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ లో మనము హైలైట్స్ అన్ని కూడా చూస్తున్నాము. సో, అందులో భాగంగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్ మీరు చూడొచ్చు పార్క్. సో, ఈ పార్క్ ఎంత పెద్దగా ఉందో చూడండి ఒకసారి మీరే. సో, చాలా పెద్దగా విశాలంగా ఉంది ఈ పార్క్. అండ్ అలాగే మీరు లోపల ఎంటర్ అయ్యి చూద్దాం పదండి. ఈ డెకరేషన్ ఆర్చ్ కూడా చాలా సూపర్ గా ఉంది. అండ్ లోపలికి వెళ్తే మనకి
స్ట్రైట్ గా గజీబో కనిపిస్తోంది. సో గజీబో కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా అండర్ కన్స్ట్రక్షన్, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతోంది. అండ్ అలాగే ఇక్కడ మనం ఒక్కసారి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే వాకింగ్ కోసం ట్రాక్ కూడా ఏర్పాటు చేశారు. సో మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ కి కూడా ఇది చాలా చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ కొన్ని డెవలప్మెంట్స్ అనేవి చేస్తున్నారు, పిల్లలు ఆడుకునేటువంటి గేమ్స్ కి సంబంధించి. అండ్ అలాగే ప్లాంటేషన్ మీరు చూడొచ్చు, ఇప్పటికే ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఈ పార్క్ మొత్తం కూడా జరిగిపోయింది. సో మెయిన్ బిగ్ ప్లాంట్స్ సైడ్స్ కి ఉన్నాయి, అండ్ అలాగే చిన్న చిన్న ప్లాంట్స్ కూడా ఇప్పటికి పెట్టున్నారు అనమాట. సో పార్క్ లో డెవలప్మెంట్స్ అయితే చాలా బాగా ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా మనం చూసేసాం కదా. దాని తర్వాత ప్రాజెక్ట్ చుట్టూరా ఉన్నటువంటి డెవలప్మెంట్స్, ఇలా ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసుకుందాము. సో ఫస్ట్ అయితే జస్ట్ 3 minutes లోనే మనము ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ నుంచి జస్ట్ 3 minutes లో అక్కడికి చేరిపోవచ్చు అని చెప్తున్నారు. అలాగే చౌటుప్పల్కి కూడా ఇక్కడ నుంచి 5 minutes లో రీచ్ అయిపోవచ్చు. అండ్ అలాగే టీసీఎస్, ఫేమస్ టీసీఎస్ కంపెనీ కూడా ఇక్కడ చేరువలోనే ఎస్టాబ్లిష్ అయ్యింది. అది జస్ట్ 30 minutes లో ఇక్కడ నుంచి మనం రీచ్ అయిపోవచ్చు. అండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి మనం ఇక్కడ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే జస్ట్ 40 minutes లో వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. సో ఇంకా కోహిడా ఫ్రూట్ మార్కెట్ 250 acres లో ఏదైతే రూపొందిందో అది కూడా ఈ ప్లేస్ నుంచి చాలా దగ్గరలోనే ఉంది. అండ్ ఇంకా మనం మాట్లాడుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ కూడా ఈ ప్రాజెక్ట్ కి అతి చేరువలోనే ఉన్నాయి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈ ప్రాజెక్ట్ లో మనము ప్లాట్ కనుక తీసుకుంటే మంచి లొకేషన్ చూస్ చేసుకున్నట్టు అవుతుందని చెప్తున్నారు. అండ్ అలాగే మౌంట్ ఒపేరా మంచి అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఈ ప్లేస్ కి చాలా చేరువలో ఉంది. NH65 ఈస్ట్ గేట్ వే ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని విశేషాలు GBR గ్రూప్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ MD బాలరాజు గారు తెలియజేస్తారు, చూద్దాం. GBR గ్రూప్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి విజయవాడ హైవేకు NH65 ఈస్ట్ గేట్ వే. NH65 అంటే విజయవాడ హైవే నేమ్. అదే ఓకే. ఒకప్పుడు NH9 ఉండే, ఇప్పుడు 65 గా మారింది, NH65. అది ఆలోచించి దానికి ఒక మార్క్ ఇచ్చి ఈస్ట్ అని పెట్టి, ఈస్ట్ డివిజన్ లా ఉంది. ఓకే, అంటే హైదరాబాద్ కి ఈస్ట్ లో ఉంది కాబట్టి NH65 ఈస్ట్ గేట్ వే. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 25 kilometers మేడం సైటు. లొకేషన్ వచ్చేసి అక్కడి నుంచి ఎట్లా అంటే రామోజీ ఫిల్మ్ సిటీ, అక్కడికి వెళ్ళి మన బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ అశోక కాలేజెస్ అండ్ మన లాజిస్టిక్ హబ్, మన KTR ఓపెన్ చేసిన లాజిస్టిక్ హబ్, అది దాటగానే MSME పెద్ద ఇండస్ట్రియల్ పార్క్, ఆందోన్ మైసమ్మ టెంపుల్, అక్కడికి వెళ్ళి దాటగానే మన 1210 acres ఎప్టోమ్ వెంచర్ ఆనుకొని మన పక్కనే మన వెంచర్ లాంచ్ చేశాం మేడం. NH65 ఈస్ట్ గేట్ వేలో ప్రీమియం విల్లా ప్లాట్స్ కొనాలనుకున్న వాళ్ళకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మరి ఇంట్రెస్టెడ్ గా ఉంటే స్క్రీన్ పై కనిపించే నంబర్స్ కి కాల్ చేసి మీ ప్లాట్స్ ని బుక్ చేసుకోవచ్చు. మరి ఇది ఇవాల్టి GBR గ్రూప్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి NH65 ఈస్ట్ గేట్ వే ప్రాజెక్ట్ కి సంబంధించిన విశేషాలు. మరొక మంచి ప్రాజెక్ట్ తో మళ్ళీ మనం రియల్ ఎస్టేట్ టీవీలో కలుసుకుందాం. అంతవరకు బై. Please do like, share and subscribe to Real Estate TV.